హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మేకాళ్ళ సేరువా అండి. మేకాళ్ళ సేరువా అనగానే దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఈ రెసిపీకి. అయితే ఈ కర్రీ టేస్టీగా రావాలంటే మనం వాడే మసాలాను బట్టి ఉంటుందండి. అయితే దీనికి సూపర్ టేస్ట్ వచ్చేలాగా మనము ఏ మసాలాలు వాడాలి, ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. మేకాళ్ళు సేరువాకి కావలసిన పదార్థాలు: మేకాళ్ళు అయితే 4 తీసుకున్నానండి. ఇవి వెంట్రుకలు ఉంటాయి, చాలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, కానీ ఇంకా అక్కడక్కడ నల్లగా మసి మాడిపోయినట్టు వెంట్రుకలు అవన్నీ ఉంటాయి. చాలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. ఇవి నేను 4 మేకాళ్ళు తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 2 ఉల్లిపాయలు కావాలండి, పెద్ద ఉల్లిపాయలు అన్నమాట ఇవి, అందుకు 2 తీసుకున్నాను. ఒక టమాటో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 అర స్పూను, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. అయితే మనము ముందుగా ఈ మేకాళ్ళు బాయిల్ చేయాలండి. బాయిల్ చేశాక తర్వాత మనం దాన్ని కూరలాగా వండుతామన్నమాట. దాంట్లో ఉడకబెట్టేటప్పుడు ఈ మసాలాలు వేయాలి: 1 చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగ మొగ్గలు. ఇవి మనము ఆ మేకాళ్ళు వేసి ఉడకబెట్టాలన్నమాట. అయితే ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేస్తాం కాబట్టి దాంట్లోకి మసాలా ఇది కొద్దిగా గసగసాలు, వెల్లుల్లి, ధనియాలు. ఈ ధనియాలు 1 అర స్పూను, జీలకర్ర 1 స్పూను, యాలక్కాయ అయితే 1 వేసాను, లవంగ మొగ్గలు 4 వేసాను, చిన్న దాల్చిన చెక్క ఇదైతే 1 స్పూను, గసగసాలు. ఇవి మసాలాకి మనకు కావాల్సిన పదార్థాలు. అయితే ముందు మేకాళ్ళు కుక్కర్లో వేసేసి బాయిల్ చేస్తానండి. బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ వండుతామన్నమాట. కర్రీ వండేటప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసి ఇవన్నీ వేసి తర్వాత మసాలా వేసి దించుతామన్నమాట. ఇప్పుడైతే ఇది కుక్కర్లో వేసి ఉడకబెడదాం. మీ దగ్గర ఒక చిన్న కుక్కర్ ఉంటే తీసుకోండి. మనము కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మేకాళ్ళన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగో మనం తీసుకున్న ఈ మసాలాలు వేయాలండి. కొద్దిగానే ఒక్కొక్కటిగా వేసుకున్నాం కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేయాలి, ఇవి ములిగే వరకు సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వేయించాలన్నమాట. 4 విజిల్స్ వేయించిన తర్వాత ఇది మనం తీసేసి కూరలాగా వండుతాము. అయితే ఇది విజిల్ వచ్చే లోపల మనము ఈ కూరగాయలు కట్ చేసుకోవాలి: ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా గ్రైండ్ చేయడము. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడదాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెడదామండి. 4 విజిల్స్ వస్తే చాలన్నమాట. పైన ముందే విజిల్ పెట్టేస్తే మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా త్వరగా వస్తుంది. ఇది విజిల్ వచ్చే లోపల మనము ఆ ఉల్లిపాయలు, టమాటా కట్ చేసుకుని మసాలా గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటే త్వరగా వంట చేసేయచ్చు అనమాట. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా చిన్నగా కట్ చేశాను. అలాగే ఇది కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టాను, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిందండి, ప్రెషర్ పోయింది. అది మటన్ బయటకు తీద్దాం. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. అయితే మనము ఈ ముక్కలు సెపరేట్ చేసి వాటర్ కూడా ఉంచుకోవాలన్నమాట. కర్రీలో వేయడానికి ముక్కలు తీసేయాలి. కర్రీలో మనము వాటర్ వేసి వండుతాం కదా, అప్పుడు ఇదే వాటర్ మనం వాడుకోవాలి. దీన్ని వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మరి ఈ మూలుగులు ఇవన్నీ దీంట్లో అన్నీ వాటర్లో దిగిపోతాయి కదా. ఇదే వాటర్ మనము కర్రీలో వేసి కర్రీ వండుతాము. ముక్కలు సెపరేట్ చేసేసుకొని వాటర్ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇదే కుక్కర్లో మనం కర్రీ వండేద్దాం. ఇంక మళ్ళీ కర్రీ వండినప్పుడు పైన విజిల్ పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ మసాలాలు తీసి పడేయచ్చు, అవసరం లేదంటే తీసి పడేయచ్చు, కావాలంటే ఉంచుకోవచ్చు. కానీ తినడానికి బాగోదు కదా. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనము కర్రీ వండేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడదామండి. కుక్కర్ కాకపోయినా మీరు కడాయిలో అయినా వండుకోవచ్చు. మరలా ఇంకోటి ఎందుకు కడగడం, దాన్ని వేస్ట్ చేయడమని నేను దీంట్లోనే వండేస్తున్నాను. కొంచెం ఆ తడిపోయే వరకు వేడెక్కనిద్దాం. కుక్కర్ తడిపోయిందండి, ఆయిల్ వేద్దాము. ఇది గానుగ నూనె అనమాట, నువ్వుల నూనె వేస్తున్నాను నేను. మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోవచ్చు మీరు. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా
ఆనియన్ ఫ్రై చేద్దామండి. నేను అందులో ఓన్లీ చిన్న చెక్క, మొగ్గ, యాలక్కాయ వేసానంటే, ఉప్పు ఏమీ వేయలేదు. ఉప్పు, పసుపును మేకళ్ళు ఉడకబెట్టినప్పుడు. సో ఇప్పుడు మనకి కావాల్సినవన్నీ ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్ వేగించేటప్పుడు మనము సాల్ట్, పసుపు వేసేద్దాం. కర్రీకి సరిపడా కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. నేను ఇది పెద్ద స్పూన్ కాబట్టి దీంట్లో ఒక ముప్పావు, అంటే పావు స్పూన్కి ఎక్కువ, అర స్పూన్కి తక్కువ, అలాగా ఆ విధంగా వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవనిద్దామండి. కొంచెం బాగా వేగితే బాగుంటుంది కదా, వేగనిద్దాం. ఉల్లిపాయలు చక్కగా వేగాయండి. ఈ టైంలో టమాటో వేసి వేగిందాం. టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి సరిపోతుంది. మళ్ళీ ఇంకా అదే ఫ్లేవర్ ఉండిపోతుంది అల్లం వెల్లుల్లి ఎక్కువ అయితేనే, మరీ ఎక్కువ అవసరం లేదు. బాయిల్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. టమాటా కూడా కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుందండి, మగ్గనిద్దాం. చక్కగా వేగాయండి మన ఉల్లిపాయ, టమాటో. ఈ టైంలో మనము ఇవి వేసేద్దాం, కరివేపాకు, కొత్తిమీర. పచ్చిమిర్చి అప్పుడే వేయొద్దు, ఇది మరీ మెత్తగా ఉడికిపోతే ఇందులోకి పచ్చిమిర్చి టేస్ట్ బాగోదన్నమాట. అందుకు లాస్ట్లో వేద్దాం, అప్పుడే వేయొద్దు. ఇది ఒకసారి కలుపుదాం. సరే, ఇది కలిపేస్తాం కాబట్టి ఇప్పుడు కారం వేద్దామండి. ఇది కొంచెం స్పైసీగానే బాగుంటుంది మటను. ఇది కాళ్ళు కాబట్టి కొంచెం స్పైసీగా బాగుంటుంది. సో నేను 2.5 స్పూన్లు వేసానండి. చప్పచప్పగా బాగోదు ఇది పాయ, మరి కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా. జలుబులు ఏమన్నా ఉంటే ఎగిరిపోతాయి అన్నమాట ఇది తాగేసరికి. ఇది చారు కాదు, మేకళ్ళు చారు కాదు, మేకళ్ళు సేరువ. కొంచెం దగ్గరికి ఎగిరినట్టే ఉంటుంది, చారులాగా ఉండదు. ఇవి కారం వేసిన తర్వాత మరింత దగ్గరికి మగ్గిపోయాయి కదండి. ఈ టైంలో మనం ఈ మటన్ ముక్కలు వేసేద్దాం. ఒకసారి కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గింది. కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గితే మనము సెపరేట్ చేస్తాం కదా, అదే వాటర్ ఇందులో వేసేయచ్చు. అయితే ఈ ఉప్పు కారంలో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఈ ముక్క కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గాయండి మన మటన్ ముక్కలు. చూసారా, ఉప్పు కారం దీనికి బాగా పెట్టి కొంచెం కలర్ మారింది. ఈ టైంలో మనం వాటర్ వేసేయాలి. ఇది తీసి పెట్టి ఉంచుకున్నాం కదండి, ఈ వాటర్ వేసేద్దాం. ఇంకా ఇది సరిపోదు నాకు, ఇంకొంచెం మామూలు వాటర్ వేస్తాను. చూసుకోండి, కొంచెం దగ్గరికి ఉడకనిద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఈ టైంలోను ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా, పచ్చిమిర్చి, ఇంకా కావాలంటే కొత్తిమీర, అవన్నీ వేయొచ్చు అన్నమాట. ఇది ఇంకొంచెం వాటర్ పట్టేలా ఉంది నాకు, అదే మనం చూసుకోవాలి. అంటే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టుగా దగ్గరికి ఎగరాలి కాబట్టి, సో కొంచెం వాటర్ పడుతుంది నాకు. అంటే ఇంచుమించుగా అందులో వచ్చిన వాటర్ కాకుండా ఇంకో గ్లాసుడు వాటర్ వేసాను నేను.
సో ఇది ఇప్పుడు మనం ఉడకనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, మరీ హైలో వద్దు. అలా అని సిమ్లో అయితే త్వరగా ఉడకదు కదా, కొంచెం ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మిగతా మసాలా అవి యాడ్ చేద్దాం. చూద్దామండి మన మటను మేకకాళ్ళ సేరువా ఎంతవరకు వచ్చిందో. ఇది దగ్గరికి ఎగిరిపోయిందండి. అయితే ఈ టైంలో మనము మసాలా వేసేద్దాము. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా. అయితే ఈ మసాలా నేను మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ తీసాను. ఈ వాటర్ ఇందులోకి వేసేస్తున్నాను. ఒకసారి కలుపుదాం ఇదంతా మసాలా కూరకు పెట్టేలాగా. ఇది మసాలా వేయగానే చక్కగా అయిపోయి దగ్గరికి వచ్చేస్తుందండి. కాబట్టి మనము దించే ముందు వేయాలన్నమాట. ఉడికిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా దించే ముందు అన్నప్పుడు వేయాలి. ఈ మసాలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేద్దామండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అవి మరీ మెత్తగా స్మాష్ అయిపోయి ఇలా ఉడకక్కర్లేదు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అనమాట. దాని టేస్ట్ దిగుతుంది కదా. ఇదంతా ఇలా కలిపేసి ఇంకా 1 మినిటేనండి. 1 మినిట్ మనము అలాగ కొంచెం మగ్గనిద్దాము. ఈ మసాలా అంతా దీనికి పట్టాలి కదా. మరి ఇది కొంచెం దగ్గరికి అయిపోతుంది, ఇంకా దగ్గరికి అవుతుంది. ఇది మసాలా వేసాం కాబట్టి చిక్కబడుతుంది. కొంచెం 1 మినిట్ అలాగా మగ్గనిద్దామండి మూత పెట్టేసి. ఇదిగోండి 1 నిమిషం మగ్గింది. మసాలా ఇవన్నీ పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత చక్కగా మగ్గిపోయింది మన మటన్ కర్రీ. మటన్ పాయ లేదంటే మేకకాళ్ళు సేరువా. చూసారా, ఇలా కూరలాగా దగ్గరికి ఎగిరిపోనివ్వాలి. కూరే అన్నమాట ఇది. అందుకే మనం ముందు బాయిల్ చేసి తర్వాత కర్రీ వండాము. ఈ గ్రేవీ ఉండాలండి కలుపుకోవడానికి. ఈ టైంలో మనము ఆపేయచ్చు అనమాట. ఇంకా మీరు పైనుండి కావాలంటే కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసుకుని ఇంకా ఆపేయడమే, డిష్ అవుట్ చేయడమే. ఫైనల్లీ వేడివేడిగా పొగలు కక్కుతూ మన మేకకాళ్ళ సేరువా రెడీ అయిపోయిందండి. సో యమ్మీ అనమాట. ఈ విధంగా కనుక ఈ స్టైల్లో ఈ రకంగా మసాలాలు అది వేసి ఈ విధంగా మీరు వండితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి టేస్టు, ఇంకా మరి చెప్పలేమన్నమాట. అలాగే పుల్కాలోకి, చపాతీ, ఇంకా పరోటాలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. దేంట్లో అయినా మనము దీన్ని తినొచ్చు, ఆ రుచిని మనము ఎంజాయ్ చేయొచ్చు. మరి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి రుచులు కూడా అలవాటు చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.